మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన్ని కుటుంబంలో కూడుకునే ప్రార్థనలో పాల్పంపులు పొంది దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం చేతులెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుషుడు రొట్టె వలన గాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించే మాట, మనల్ని దిద్దే మాట, సరిచేసే మాట, మన ప్రాణాత్మదేహాలను శుద్ధీకరించే మాట. ఆ జీవం కలిగిన మాట దేవుడు మనతో మాట్లాడును గాక. చదవండి ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. అందరూ వాక్యమే చేపెట్టి ఆమెన్ చెప్పండి. ఆమెన్. లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇక్కడ కూడి ఉన్న మనందరితో ఆయన వాగ్దానం ఇస్తున్న మాట. ఆనాడు జకర్యాతో మాట్లాడాడు దేవుని దూత. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆమెన్ చెప్పండి. ఈ రోజున మనకి డబ్బున్నా లేకపోయినా, సంపద ఉన్నా లేకపోయినా, సంపాదన ఉన్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, ఆస్తి ఉన్నా లేకపోయినా, ఒకటి మాత్రం మనతో ఉంటుంది. ఏంటది? భయం. ప్రతి మనిషిని భయం వెంటాడుతుంది. ఏదో ఒక భయం. నా ఇంట్లో ఏ సమస్య ఉందో అనే భయం, నా బిడ్డల పరిస్థితి ఏంటో అనే భయం, నా ఇంటి పని ఏమవుతుందో అనే భయం, నా కుటుంబ పరిస్థితి ఏంటో అనే భయం. ప్రతి ఒక్కరికి, ప్రతి వానికి ఏదో ఒక భయం వెంటాడుతుంది. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, భయం తప్పట్లా. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, సమస్యలు తప్పట్లా. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, ఏదో ఒక కలహాలు తప్పట్లా. ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం, చేయని రోజు అంటూ లేదు. లేచిన మొదటి దగ్గర నుంచి పడుకునే వరకు ఏదో సమయంలో దేవుడిని స్తుతిస్తూనో, తలుచుకుంటూనో, ఆయన మహిమపరుస్తూనో, ఆరాధిస్తూనో, ఏదో రకంగా ఆయన నామాన్ని కనపరుస్తున్నాం. కానీ మహిమపరుస్తున్నాం, కానీ ఆరాధిస్తున్నాం, కానీ ఏదో ఒక మూలన మనిషిని భయం అనేది పట్టి పీడిస్తుంటుంది. ప్రార్థన చేస్తున్నాం, పని అవుతుందో లేదో. ప్రార్థన చేస్తున్నాం, ముందుకు వెళ్తామో లేదో. ప్రార్థన చేస్తున్నాం, ఈ సమస్య వీడిద్దో లేదో. ప్రార్థన చేస్తున్నాం, మాకున్న బాధలు పోతాయో లేదో. ప్రార్థన అయితే చేస్తున్నాం, పరిష్కారం జరిగిద్దో లేదో. ప్రతిరోజు మనిషిలో ఉన్నటువంటి బాధ, ఆందోళన ఏంటంటే భయం. అందుకే దేవుడు ఈ సాయంత్రం వేళ మనతో మాట్లాడుతున్నాడు, భయపడకుము. ఆమె చెప్పండి. మనం ఏ భయాలతో ఉండొచ్చు. అప్పుల భయాలైనా, సమస్యలనే భయాలైనా, కన్నీరు అనే భయమైనా, పిల్లల పరిస్థితులకు సంబంధించిన భయమైనా, వాళ్ళ చదువుల గురించిన భయమైనా, ఒకవేళ యజమాని ఆర్థిక పరిస్థితులు కుటుంబంలో సరిపడని స్థితిలో ఉన్న భయమైనా, ఎలాంటి భయమైనా ఈ రాత్రి, ఈ సాయంకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడకుము. ఆమె చెప్పండి. ఏ భయమైన మనకి భయం అనేది అవసరం లేదు. ఆమె చెప్పండి. మన దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడు. ఆమె చెప్పండి. అక్కడ ఖచ్చితంగా రాస్తున్నాడు, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన, చెప్పండి, నీ ప్రార్థన ఏమైంది? ఈ రోజున నీ ప్రార్థన, నీవు చేసే ప్రార్థన దేవుడు విన్నాడు. ఆమె చెప్పండి. ఈ రోజున నీవు ఇంతవరకు కార్చిన కన్నీరు దేవుడు చూచాడు. ఆమె చెప్పండి. నీవు పెట్టిన మొర్ర దేవుడు ఖచ్చితంగా విన్నాడు, జవాబిస్తున్నాడు. అను వెంటనే నీ పట్ల, నీ కుటుంబం పట్ల భయాలు తొలగించే కార్యం దేవుడు జరిగించునుగాక. ఎంతకాలం భయాలతో కృంగిపోతున్నావు? ఎంతకాలం భయాలతోనే జీవనం కొనసాగించుకు వెళ్తున్నాం? ఎంతకాలం భయం గుప్పెట్లో పెట్టుకొని నేను కూడా బ్రతుకుతున్నాను అనుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం? దేవుడు మాట్లాడుతున్నాడు, భయాలు తొలగించి ప్రార్థన వినే కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం? భయంతోనే ప్రార్థన చేస్తున్నాం. మందిరానికి వెళ్తున్నాం, భయంతోనే మందిరానికి వెళ్తున్నాం. పనులు చేసుకుంటున్నాం, కుటుంబ పనులు, జీవనోపాధి సంబంధించిన పనులు, భయంతోనే ముందుకు వెళ్తున్నాం. రేపు నా పరిస్థితి ఏంటి? రేపు జరిగేటువంటి స్థితిగతులు ఏంటి? రేపు నా పరిస్థితి ఏమవుతుందనే భయం. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు నీ ప్రార్థన నేను వినబోతున్నా.
ఈరోజు నీ కన్నీటిని నేను చూసా. నీ కన్నీటిని తుడిచే కార్యాలు చేయబోతున్నా, నీ భయాలు తొలగించే కార్యాలు చేయబోతున్నా, నీ దుఃఖ దినములు సమాప్తంగా చేసే కార్యాలు నీ కుటుంబంలో నేను చేయబోతున్నా. ఇక భయం దేనికి? ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆరాధించేది ఎవరినో తెలుసా? ఈ లోకంలో రాజకీయ నాయకులను కాదు. మనం ఆరాధించేది చెట్టునో పుట్టనో కాదు. మనం ఆరాధించేది మనిషి తయారు చేసిన రూపాన్ని కాదు. మనం ఆరాధించేది ఎవరినో తెలుసా? మరణపు ముళ్ళుని విరిచిన దేవుని. ఆమె చెప్పండి. మనం ఆరాధించేది పునరుద్ధాన బలముతో లేచిన దేవుని. ఆమె చెప్పండి. మనం ఆరాధించేది మన కన్నీటిని ఆయన చేతితో తుడిచే దేవుని. ఆమె చెప్పండి. ఈరోజు ఎంతకాలం భయాలతో ఉంటున్నాం? నా ప్రార్థన వింటాడో లేదో, నా కన్నీటిని చూస్తాడో లేదో, నా కుటుంబాన్ని పట్టించుకుంటాడో లేదో, నా బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటాడో లేదో. ఎంతకాలం మనం భక్తి చేస్తాను ఈ భయాలతోనే కొనసాగుతున్నాం. భక్తి చేస్తున్నాం, చేయట్లేదని కాదు. ప్రార్థనకు వెళ్తున్నాం, వెళ్ళట్లేదని కాదు. ఆరాధన చేస్తున్నాం, చేయట్లేదని కాదు. కానుకలు వేస్తున్నాం, వేయట్లేదని కాదు. కానీ మనలో అవిశ్వాసం అనే భయం గూడు కట్టుకుపోయి మన ప్రార్థన దేవుని సంధికి చేరనివ్వకుండా వెనక్కి లాగుతూ ఆటంకపరుస్తూ మనం కృంగిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, భయపడొద్దు. సమస్యలు చూసి భయపడొద్దు, శత్రువులను చూసి భయపడొద్దు, అపవాదిని చూసి అసలే భయపడొద్దు. కలుగుతున్న శోధనలు కానీ, వేదనలు కానీ, బాధలు కానీ, దుఃఖము కానీ, అవమానాలు కానీ, నిందలు కానీ దేనిని చూసి నువ్వు భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు చేసే ప్రార్థన అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉంది. నీ ప్రార్థన ఆయన విన్నాడు. ఆమె చెప్పండి. నీ అంటే నా ఒక్కడితోనా, మీ అందరితో కలిపి ఉంటుందా? నీ ప్రార్థన అని అక్కడ అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను ఉన్నాను, నీ ప్రార్థన అని ఒక వ్యక్తిని చూసి అంటే ఆ వ్యక్తితోనే ఉంటుందా, అందరితో ఉంటుందా? చెప్పండి. ఆ వ్యక్తితోనే. ఈ రోజున దేవుడు ఇక్కడ కూడా మనతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిలో ఈ దినాన కూడికలో నాతో ఏం మాట్లాడాలని మీరు ఆశపడి ఉంటారుగా. దేవుడు ఏదో ఒక మాట ద్వారా నన్ను దర్శించాలని వేడుకొని ఉంటారుగా. ఏదో ఒక మాట నన్ను తాకాలయ్యా, ఏదో ఒక మాట ద్వారా నన్ను దర్శించయ్యా, కృంగిపోయి ఉన్నాను, కలవరాల్లో ఉన్నాను, కన్నీరులో ఉన్నాను, ఇదిగో ఆందోళనలో ఉన్నానని దుఃఖంతో ఉండుంటారు కదా. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను మాట్లాడితే దానివల్ల ఉపయోగం ఉండదు, నేను మాట్లాడితే ఏ ప్రయోజనం కలగదు. కానీ నా దేవుని మాట జీవం కలిగిన మాటగా మీ హృదయాలను తాకునుగాక. నా దేవుని మాట ప్రభావం కలిగిన మాటగా మిమ్ములను, మీ కుటుంబాలను తాకునుగాక. ఆ మాటే ప్రభావం కలిగిన మాటగా నీ సమస్యని పారదోలేటువంటి మాటగా ఆయన మాట బయలుదేరునుగాక. ఆయన మన కోసం ఎలా వస్తాడో తెలుసా? ఆకాశాన్ని వంచి కెరూబుల మీద ఆయన ఎగిరి వస్తాడు. ఆమె చెప్పండి. నా కష్టాల్లో నా దగ్గరికి ఎవరు వస్తారండి, నా కన్నీళ్ళు నా దగ్గరికి ఎవరు వస్తారండి మనం అనుకుంటాం. కానీ మన కోసం ఆయన ఆకాశాన్ని వంచగలిగిన వాడు, కెరూబుల మీద ఎగిరి రాగలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు మన పక్షాన కార్యాలు చేయనుగాక. ఆయన అంటున్నాడు, యాజకుడైన జకర్యాతో చెప్తున్నాడు. యాజకుడైన జకర్యా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి ధూపం వేస్తున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి బలిపీఠాలు కడుతున్నాడు, ఎన్ని సంవత్సరాల నుంచి మొర్ర పెడుతున్నాడు. వృద్ధాప్యంలోకి వచ్చేసాడండి, ముసలివాడైపోయాడు జకర్యా. యాజక ధర్మం మాత్రం మానల. యాజకుడినే అనేకుల తల్ల మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నానే, అనేకుల పట్ల కార్యాలు చేస్తున్నాడే, గర్భఫలం లేని గర్భఫలం ఇస్తున్నాడు, సమస్యలు వారి సమస్యలు తొలగిస్తున్నాడు, నాకెందుకు ఇలా చేశాడు అని ఎంతకాలం కృంగిపోయి ఉంటాడో, ఎంతకాలం నలిగిపోయి ఉంటాడో, ఎంతకాలం ప్రార్థనలో కన్నీటి ఆకలి దప్పులుగా మార్చుకొని జీవించి ఉంటాడు. కానీ ఆ జకర్యా దగ్గరికి ఒక దినాన మందిరంలో ధూపం వేస్తూ దీపాలు వెలిగిస్తున్న ఆ సేవకుడైన జకర్యా దగ్గరికి దేవుని దూత దిగి వచ్చి అంటున్నాడు. వెంటనే దేవుని దూతను చూడగానే కంగారు పడిపోయాడు. మనం కూడా దేవుని చూడాలి, దేవుని చూడాలి, దేవుని చూడాలని ఆశపడతామా? దేవుని కాదు, ఆ దేవుని దూత వచ్చి మన ఎదురుగా నిలబడినా భయపడి చేస్తాం. ఎందుకో చెప్పనా? ప్రతి వ్యక్తిలో ఒక భయం. కనపడింది నాకు దేవుని దూత, దయ్యమా? కనబడింది ఒకవేళ నాకు దేవుని దూత, లేకపోతే దేవుడా, లేకపోతే ఆ రూపంలో ఉన్నటువంటి ఎవరన్నా అని కంగారుతో అల్లాడిపోతుంటాం. ఆ భయాలు తొలగించి నూతనమైన శక్తితో, నూతనమైన ధైర్యంతో మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు నిలబెట్టునుగాక. దేనిని చూసి భయపడక్కర్లేదు, దేనిని చూసి కంగారు పడక్కర్లేదు. ఎవరో చెప్పిన మాటలు, ఎవరో అన్న మాటలు వాటిని తలంచుకొని వాటిని బట్టి కృంగిపోనక్కర్లేదు. మన దేవుని ముందు దాగోను గుడిలో ఉన్న విగ్రహం 2 ముక్కలుగా పడిపోయింది తెలుసా?
మన దేవుని వెలుగు మన ఇంట్లో ఉంటే ఏ అపవాదికి కూడా తోకాడించడానికి కూడా వీలు లేదు. ఆమె చెప్పండి. దేవుని ప్రభావం ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని వెలుగు ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని శక్తి ఇంట్లో ఉన్నప్పుడు, దేవుని మహిమ మనలో కనపరచబడినప్పుడు ఏ చీకటిని, ఏ దురాత్మను, ఏ గలిబిలి చేసే కార్యాలను చూసి మనము భయపడాల్సిన పని లేదు. ఆమె చెప్పండి. మన ధైర్యం ఏంటో తెలుసా? యేసు రక్తమే మన జయం. ఆ యేసు రక్తాన్ని ఎప్పుడు కూడా ఉచ్చరిస్తూ, ఆ యేసు రక్తంతో ప్రతి గదిలో మీరు తిరిగి చూడండి. యేసు రక్తంతో ప్రతి ఈరోజు మీరు నడిచి నోటితో ఎప్పుకుంటూ చెప్తూ చూడండి. ఆ దాగోను గుడిలో ఉన్న దేవత మొక్కలుగా పడిపోయినట్లుగా కుటుంబాల్లో ఏలుబడి చేసే చీకటి ప్రభావాలు మొక్కలు చక్కలుగా చేయబడును గాక. ఆ కార్యాలు దేవుడు చేయడానికే సిద్ధంగా ఉన్నాడు. అది నీ వలన దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. నీ ద్వారా దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. నీ ప్రార్థన ఏమైనా చేశాడు? ఆయన సన్నిధికి వినబడింది. ఆమె చెప్పండి. విన్న దేవుడికి ఊరికినే కూర్చోడు. విన్న దేవుడు ఏదో చేశాడులే, విన్నాలే, సరిపెట్టేసాను అనుకోడు. నీ ప్రార్థనకు విని వెంటనే ఆయన జవాబునిచ్చి దోతని నీ దగ్గరికి పంపిస్తాడు. ఆమె చెప్పండి. ఒక్క దోత వస్తే ఒక్క రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఒకే ఒక్క దోత రాత్రికి రాత్రి వస్తే శత్రువులు 185,000 మంది హతమైపోయారు. ఈ రోజున ఎంతమంది శత్రువులు ఉన్నారు? ఎన్ని సమస్యలు ఉన్నాయి? ఎన్ని బాధలు ఉన్నాయి? ఎన్ని కష్టాలు ఉన్నాయి? నా ప్రార్థన వినట్లేదని ఆందోళన ఎన్ని ఉన్నాయి? ఒక్క దోత నీ దగ్గరికి వస్తే చాలు, నీ సమస్యలన్నీ కూడా దేవుడు తారుమారు చేయడానికి. ఆమె చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో దేవుని సన్నిధిలో ఉన్న మేలులు మనం అనుభవిస్తూనే ఉంటాం. కానీ అనుభవిస్తున్న మనం ఒకరోజు మేలు జరిగిన రోజు, మేలు జరిగితే దేవుని మహిమ అంటాం. ఏదైనా ఒక్కరోజు మేలు జరగకుండా ఆ రోజు ఆగిందా, వెంటనే మనలో అవిశ్వాసం చొరబడి అపవాది ఆలోచన మనలోకి వచ్చి ఏం జరిగింది, ఇంతకాలం భక్తి చేసావు, ఏం జరిగింది, ఇంతకాలం ప్రార్థన చేసావు అనే ఆలోచన మనకి కలుగు చేసి దేవునికి మనకి ఉన్నటువంటి దగ్గర బాంధవ్యాన్ని అపవాది దూరం చేస్తుంటాడు. మనం దూరం అయ్యేవారిగా కాదు, ఏ పరిస్థితి వచ్చినా నా దేవునితో నేను అంటుకట్టబడి జీవిస్తాను. ఆమె చెప్పండి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా దేవునితోనే నేను జత కలిసి అడుగులు ముందుకు వేస్తాను. ఆమె చెప్పండి. ఆ రాజ్యంలో అడుగు పెట్టేంతవరకు కూడా ఈ పరుగు ఆగదు, ఈ ప్రయాస ఆగదు, దేవునితో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన నడక ఆగదు. ఆ విధంగా నడిచేటట్లుగా మనం నడిపించబడాలి. ఈ జకరియా దగ్గరికి రావడానికి కారణం ఏంటో తెలుసా? యాజకుడు, సంతానం లేదు, కానీ ఒకటే విశ్వాసం, నా దేవుడు నాకు సంతానం ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన పని చేయడానికి భాగ్యం ఇచ్చాడు చాలు అనుకుంటూ ఆయన పని చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన దూత మాట్లాడుతున్నాడు, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ఆయన ఇంకో మాట చెప్పొచ్చు, జకరియా నువ్వు చేసిన పనంతా నాకు నచ్చింది, మందిరంలో నువ్వు చేసిన సేవ నచ్చింది, నువ్వు పాట పాడిన ఆ పాట నచ్చింది, చేసిన ఆరాధన నచ్చింది అంటే బాగుండేది. వీటన్నిటికంటే విలువైంది ఏంటో తెలుసా? ప్రతి మనిషికి ఒక ప్రార్థన జీవితం ఉండాలి. ఆమె చెప్పండి. అపవాది అన్నీ చేయగలడు, ఆరాధన చేయగలడు, పాటలు పాడగలడు, వాక్యాన్ని కూడా చదవగలడు, కానీ అపవాది ఏం చేయలేడు? చెప్పండి గట్టిగా. వాడికి ప్రార్థన అంటే భయం, ప్రార్థన అంటే వాడికి మంటలు. అందుకే మన ఇంట్లో ఎప్పుడు ప్రార్థన ధూపం వేసేవారిగా మనల్ని దేవుడు నిలబెట్టును గాక. ప్రార్థన ద్వారా మన కుటుంబాలు వెలుగుమయంగా మార్చబడేటట్లు మనల్ని దేవుడు ప్రతిరోజు స్థిరపరచును గాక. అందుకే జకర్యా దగ్గరికి వచ్చి అనొచ్చు, నీ ఆరాధన నచ్చింది జకర్యా, నువ్వు చేసిన సేవ బాగుంది జకర్యా, నువ్వు పాడిన పాట అస్సలు ఇంపుగా ఉంది అనొచ్చు. కానీ అంటున్న మాట ఏంటో తెలుసా? దూత దిగి రావడంతోనే నీ ప్రార్థన వినబడినది. ఈ రోజున మన ప్రార్థన వినడానికి దేవుడు మన కొరకు దిగి వస్తాడు. ఆమె చెప్పండి. మన ప్రార్థన ఏం చేస్తున్నాం వినడానికి దేవుడు దిగి వస్తాడు. ప్రతిరోజు ప్రార్థన మోకరిస్తామా? మనం అనుకుంటాం నా పక్కన ఎవరున్నారు, నా గిడ్డ పక్కన ఎవరున్నారు, నా ఎదరెవరున్నారు, నేను చెప్పేది ఎవరు వింటున్నారని. వాళ్ళు వింటారు, వీళ్ళు వినరు, అది తర్వాత. కానీ మనం మోకరించగానే మన ప్రార్థన వినడానికి పరలోక సింహాసనం నుంచి దేవుడి భూమి మీదకి నీ దగ్గరికి నా దగ్గర దిగి వస్తున్నాడు. దిగి వచ్చిన దేవుడు మొదట మన మనసును చూస్తాడు, మన హృదయాన్ని చూస్తాడు, మన అంతరంగాన్ని చూస్తాడు. ఏ విషయంలో కృంగిపోతున్నాం, ఏ విషయంలో నలిగిపోతున్నాం, ఏ విషయంలో ఎంతగా కుమిలిపోతున్నామో చూసి ఆ ప్రార్థనకు విని వెంటనే ఆమెనని ఆయన ఆమెను ఆమోదముద్ర వేశాడంటే మన సమస్యలన్నీ కూడా పరిష్కరించబడతాయి. ఆమె చెప్పండి. అందుకే మనము పాటగారిగానో
ఏదో గొప్ప కార్యాలు చేసేవారిగా కనబడక్కర్లేదు. ప్రార్థనా పరులుగా మనం నిలబడుదుము గాక. ప్రార్థన చేసే గుంపులో మనం చేర్చబడుదుము గాక. ఒకరినొకరు పురిగొలుపుకుంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు దేవునిలో అంటు కట్టబడిన ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. అలాంటి ప్రార్థన మనం చేస్తే, ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ ఒకటి కోరుకున్నాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం కూడా చూడండి ఒకసారి ఆ మాట. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తూ, దేవా నాకు ఈ కార్యాన్ని చేయమని అడుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడు ఒకసారి చూడండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం. త్వరగా చూడండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు. ఆ ప్రార్థన చేసే వ్యక్తి ఎవరో తెలుసా? రాజు అయిన దావీదు. రాజుగా ఉన్న దావీదు, సింహాసనం మీద ఉన్న దావీదు దేవుని సన్నిధిలో ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుడనైన నా కుటుంబం. విన్నారా? ఈ రోజున మనము ప్రతి దాంట్లో గౌరవం కోరుకుంటాం, తప్పు కాదు, గౌరవంగా మాట్లాడాలి, వాస్తవమే. కానీ దేవుని దృష్టిలో మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుని నామం అంతా హెచ్చించబడుతుంది. తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ప్రతిరోజు కూడా అసలు రాజైన దావీదండి, ఆయన ప్రార్థన చేయక్కర్లా. ఇదిగో 10 మంది సైనికులు రండి, అందరూ మోకరించి నా కోసం ప్రార్థన చేయండి అంటే ఆయన కోసం ప్రార్థన చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. కానీ ఆయన ఏం చేస్తాడు తెలుసా? ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నీ దాసుడనైన నా కుటుంబము ఒక నెల రోజుల పాటు నీ సన్నిధిలో ఉండునట్లుగా, ఒక సంవత్సరం పాటు నీ సన్నిధిలో ఉండునట్లుగా, లేదా ఒక 2 సంవత్సరాలు నీ సన్నిధిలో ఉన్నట్లుగా అనట్లా. నిత్యము 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 అంటే ప్రతిరోజు నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించు. ఆమేన్ చెప్పండి. ఈరోజు మన ప్రార్థన ప్రతిరోజు కూడా అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తాం, తప్పు కాదు, అవసరాల కోసం చెయ్యాలి. కానీ ఆయన సన్నిధిలో దావీదు గారు చేసిన ప్రార్థన ఎలా ఉందంటే, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో కనబడాలి. ఈ ప్రార్థన ప్రతి కుటుంబానికి చాలా అవసరం. ఈ ప్రార్థన ప్రతి కుటుంబానికి క్షేమం. ఈ ప్రార్థన ప్రతి కుటుంబం ఆశీర్వదించబడడానికి ఒక మూలం. ఎందుకంటే ఆయన సన్నిధిలో వేడుకుంటున్నాడు, అయ్యా నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో కనబడాలంటే ఆయన కోరుకున్నాడా? వెంటనే దేవుడు ఏం చేశాడు తెలుసా? శాశ్వతమైన కృపా క్షేమాల కుటుంబానికి ఇచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనం చేసే ఒక చిన్న ప్రార్థన, ఆ చిన్న ప్రార్థనలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒక్కరోజు మనం అడిగి మర్చిపోతాం, కానీ దేవుడు మర్చిపోడు. తరతరాలు మనతోనే ముగిసిపోద్ది అనుకుంటాం. మన తర్వాత తరం, మన తర్వాత తరం, మన తర్వాత తరం అదే ఆశీర్వాదం. దావీదు గారికి చేసినటువంటి ఆ ప్రార్థనలో దేవుడు ఇచ్చినటువంటి మేలేంటో తెలుసా? సింహాసనం తరతరాలు నీకు ఇస్తానన్నాడు. సింహాసనం ఇవ్వడమే కాదు, కొన్నిసార్లు అంటాడు, సౌలునకు నా కృప నేను దూరం చేసినట్లుగా నీకు మాత్రం నేను నా కృపను ఎందుకని దూరం చేయను అన్నాడు? సౌలుకి ఎందుకని దూరం చేశాడు? దావీదునికి ఎందుకని కృప దూరం చేయను అన్నాడు? సౌలుని దేవుడు జ్ఞాపకం చేసుకొని అభిషేకించి ఆత్మతో నింపి రాజుగా నిలబెడితే మాటను ధిక్కరించి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. అమాలేకీయుల్ని చంపు అని అన్నాడు, అక్కడ విడిచిపెట్టాడు. అమాలేకీయుల్ని కొందరిని చంపి కొందరిని చంపకుండా, కొన్నిటిని చంపి కొన్నిటిని చంపకుండా తీసుకొచ్చాడు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? ఆ అమాలేకీయుల్ని చంపకుండా తీసుకొచ్చాడా? అమాలేకి రాజుని చంపకుండా తీసుకొచ్చాడు. ఇంకా అమాలేకీయులు ఎంతమంది మిగిలిపోయి ఉన్నారు? చివరికి అతను చేసిన పని వల్ల ఏముందో తెలుసా? చివరికి తన కత్తి మీద తాను పడి చనిపోయాడని రాసి ఉంటుంది కదా, అక్కడ కూడా చివరిగా వచ్చి పొడిచే వ్యక్తి కూడా అమాలేకీయుడే. దేవుడు చెప్పాడు, అమాలేకీయుల్ని చంపు, అమాలేకీయులు నీలో ఉండకూడదు, అమాలేకీయులు ఇంట్లో ఉండకూడదు, అమాలేకీయులు నీ ఆలోచనలో ఉండకూడదు, అమాలేకీయులు నీ ప్రయత్నాల్లో ఉండకూడదు. ఎందుకంటే అమాలేకీయుల వల్ల ప్రమాదం. ఎక్కడ అమాలేకీయుల మీద జాలిపడి అమాలేకీయులు విడిచిపెట్టాడో, చివరికి తన కత్తి మీద తాను పడి చనిపోయే స్థితిలో ఒక వ్యక్తి దారిని పోతూ ఉంటుంటే, అయ్యా ఎవరు నువ్వు అని పిలిచాడు. నేనా ఫలానా వ్యక్తిని. సరే కానీ ఇదిగో మరణ వేదంలో ఉన్నా, చావు చనిపోయే స్థితిలో లేను, బ్రతికే స్థితిలో లేను, అటు ఇటు కాకుండా కొట్టుమిట్టాడుతున్నానయ్యా, ఒక్కసారి ఇదిగో నా కత్తితో నన్ను పొడిచి చంపవా అని అతను బతిలాడుకున్నాడు.
తీరా ఆ చంపిన వ్యక్తి ఎవరయ్యాడంటే అమాలేకుడు. దేవుడు ఎక్కడ వద్దని చెప్పాడో, ఏది వద్దు ఏది చేయొద్దని చెప్పాడో ఆ అమాలేకుడే విడిచిపెట్టడం వల్ల ఆ అమాలేకుడే చివరికి ప్రాణాలు తీసే పరిస్థితిలోకి వచ్చాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మనం మన ప్రార్థన ద్వారా మన కుటుంబం దీవించబడాలి. మన ప్రార్థన ద్వారా మన వ్యక్తిత్వం, మన మనస్తత్వాలు ఆశీర్వదించబడాలి. మన ప్రార్థన ద్వారా మనము దేదీప్యమానమైన దీపంగా వెలిగేవారిగా మార్చబడాలి. అలా మార్చబడుకోకుండా ఒక మన ప్రార్థనే మన జీవితాలకు వెలుగుమయంగా లేకుండా చీకట్లోకి నడిపిస్తే దేవుడు నీ ప్రార్థన వినబడినదని మన గురించి ఎలా చెప్పగలుగుతాడు? ఈ రాత్రి ప్రారంభ సాయంకాల వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన నాకు వినబడినది అని దూత వచ్చి జకర్యాతో చెప్పినట్లుగా ఆ జకర్యా ఉన్నటువంటి ఆ పేరు దగ్గర మన పేరు ఉండాలి. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి గట్టిగా. మన పేరుండి మన ప్రార్థన వినబడిందని దేవుడు మనతో మాట్లాడాలి. ఆమె చెప్పండి. ఏ రోజైనా ఒక్క పూటైనా ఈ మాట దేవుడు మనతో మాట్లాడితే ఎంత బాగుంటుంది. జీవితాంతం భక్తి చేస్తున్నాం, జీవితాంతం దేవుళ్ళో సాగుతున్నాం, ఒక్క రోజైనా ఆయన స్వరం వినుకోకుండా, ఆయన దర్శనం చూడుకోకుండా ఈ జీవితం ముగిసిపోతే దానికి అర్థం ఏముంది? ప్రతిరోజు ఆయన ముఖ దర్శనం చేసేవారికి మనం ఉండాలి. జకర్యా నీ ప్రార్థన నాకు వినబడినది అని దూత వచ్చి చెప్తున్నాడే. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దావీదు దగ్గరికి వచ్చాం. ఈ దావీదు గారేమో నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో కనబడాలి. ఈ రోజున మనం చేయాల్సిన ప్రార్థన అదే. ప్రతిరోజు నీ సన్నిధిలో నా కుటుంబం కనబడాలయ్యా. మనం చేస్తామా? దేవుడు ఈరోజు చేయలేదండి, రేపు చేద్దాం మళ్ళీ ప్రార్థన. రేపు దేవుడు కార్యం చేయలేదండి, మరొక రోజు చేద్దాం. రోజు మనం చేసే ప్రార్థన ఎక్కడికి పోదు. ఒక దినాన్ని ఈ ప్రార్థన, ఈరోజు ఇక్కడ ప్రార్థన చేసాం. ప్రార్థన చేసినప్పుడు మనకు తెలుసు కదా, నీటి ప్రవాహం, డ్యాములు. ఆ డ్యాములు గేట్లు వేసినప్పుడు నీరు వచ్చి డ్యాముకు కొడతా ఉంటాయి. కానీ అది దాటి రావు నీళ్లు, చొక్క నీరు కూడా రాదు. ఒకవేళ వస్తే ఒక కొంచెం నీళ్ళు రావచ్చేమో, లేదా అసలు రాకుండా కూడా జాగ్రత్తగా చేసి ఉండొచ్చు. అలాగే మనం చేసిన ప్రార్థన ఇక్కడ డ్యామ్ దగ్గర మూయబడినట్లుగా ప్రవాహంలాగా ఎక్కడెక్కడే కొట్టుకుంటుంది, దేవుని సన్నిధికి వెళ్ళట్లా. ఈరోజు చేసాం ప్రార్థన, అపవాది వెళ్ళకుండా డ్యామ్ వేసాడు. రెండో రోజు చేసాం ప్రార్థన, నీ సందులో నా కుటుంబం కనబడాలయ్యా అని. రెండో రోజు కూడా అపవాది ఈ డ్యాము వెళ్ళకోకుండా గేట్ వేసాడు. మూడో రోజు చేసాం ప్రార్థన, మూడో రోజు కూడా దేవుడి దగ్గరికి ఆ ప్రార్థన వెళ్ళకుండా అపవాది డ్యామ్ వేసాడు. కానీ ఏదో ఒక రోజు గేట్లు ఎత్తకపోవు. ఆమె చెప్పండి. ఏదో ఒక రోజు ఈ గేట్లు తెరవబడతాయి. ఈ ప్రవాహంలాగా కొట్టుకుంటున్నటువంటి ఈ ప్రార్థన నిదానంగా వెళ్ళిద్దా, ఒక ప్రవాహంలాగా వెళ్ళిద్దా? అలాంటి ప్రవాహం వల్లే మన ప్రార్థన దేవుని సంధికి చేర్చబడును గాక. ఎన్ని సంవత్సరాల నుంచి కృంగిపోతున్నాం ప్రార్థన చేసి జవాబు రాక, ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాం, నా ప్రార్థన దేవుడు వింటలేదేమో, నా ప్రార్థన దేవుడు గమనించట్లేదేమో, నా ప్రార్థనకి దేవుడు జవాబు ఇవ్వట్లేదేమోనని. ప్రవాహం వలె ఒకవేళ అపవాది ఇక్కడ అడ్డుపెట్టిన డ్యాములాగా గేట్లాగా ఉన్న ప్రవాహము వలె ఒక దినాన ఈ ప్రార్థన అంతా కూడా దేవుని సంధికి చేర్చబడుతుంది. ఆమె చెప్పండి. ఆ ప్రార్థన నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ కన్నీటిని తుడిచి నోటి నిండా నవ్వును దయచేసి దేవుని సంధిలో ఆయనని మహిమపరిచే విధంగా నీ ప్రార్థన జీవితం దేవుడు మార్చును గాక. దావీదు గారు కోరుకున్నాడు, అయ్యా నీ దాసుడైన నా కుటుంబం నీ సన్నిధిలో నిత్యము స్థిరపరచబడేట్లుగా దయచేయని. దేవుడు విడిచిపెట్టలా. సౌలుకు కృప దూరం చేశాను కానీ నీకు మాత్రం నేను దూరం చేయను దావీదా. సౌలుకు కృప దూరం చేశా కానీ నీకు మాత్రం తరతరాలు నా కృపను నీకు దూరం చేయను అన్నాడు. అలాంటి వాగ్దానం కలిగిన ప్రార్థన జీవితం మనలో, మన కుటుంబాలు పొందుకునేట్లు దేవుడు సహాయం చేయను గాక. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, కొర్నేలి అనే వ్యక్తి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో కనబడతాడు. కొర్నేలి దగ్గరికి ఒక దూత వచ్చాడు. ఏం చెప్తున్నాడు అక్కడికి వచ్చి? కొర్నేలి, ఇక్కడ కూడా అదే మాట. ఇటలీ పటాలం అనబడిన పటాలములో మొదటి వచనం నుంచి 10వ అధ్యాయం మొదటి వచనం నుంచి కొర్నేలి అనబడిన ఈ రోజున భక్తిపరుడు అని రాయబడిందిగా చక్కగా. కొర్నేలి అనబడిన శతాధిపతి అని రాత్రి సరిపోయేది బైబిల్ గ్రంథంలో. ఇటలీ అనేటువంటి ఆ ప్రాంతం, ఇటలీ పటాలం అనబడిన పటాలములో కొర్నేలి అనే శతాధిపతి అయిన ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఈ రోజున అలాంటి భక్తిపరులుగా మనం మార్చబడదాము గాక. దేవుడు మన గురించి, మన ఊరు చెప్పాలి, మన పేరు చెప్పాలి, మనం చేసే భక్తిని కూడా చెప్పాలి. ఆమె చెప్పండి. ఇలా చెప్పాలని ఆశ ఉంటుందా? ఉండదా? అందరికీ మన గురించి చెప్పాలి, మనం ఉన్న ఊరిని చెప్పాలి, మనం చేసే భక్తిని. ఆ విధంగా మన ప్రార్థన జీవితం మార్చబడును గాక. ఆ భక్తిపరుడైన శతాధిపతి, అసలు శతాధిపతి భక్తి చేసే పని ఏంటండి?
శతాధిపతికి భక్తి చేయాల్సిన అవసరం ఏముంది? అన్నీ ఉన్నాయి, సైనికులు పనిచేసేవాళ్ళు ఉన్నారు కింద. అయినా కానీ ఆయన భక్తి ఏంటో తెలుసా? ఏనాటికైనా నా దేవుని దర్శనం నేను చూడాలని భక్తి చేస్తున్నాడు. ఏ సమయంలో చేస్తున్నాడు చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని సందులో ప్రార్థన చేయడానికి మోకరించాడండి. ఆమె చెప్పండి. మనం ఏం చేస్తాం? 3ంటికి ప్రార్థన ముగించుకొని లేస్తాం. కానీ తప్ప నేను అనట్లా. 3ంటికి మనం మోకరించి ప్రార్థన చేస్తే దేవుని దూతలు మన దగ్గరికి వచ్చి మన ప్రార్థన గురించి చెప్తాయి. ఆమె చెప్పండి. దేవుని దూతలు మన దగ్గరికి దిగి వచ్చి మనం చేసేటువంటి ప్రార్థన గురించి దేవుని దగ్గరికి తీసుకెళ్ళి జవాబును మన దగ్గర తీసుకొచ్చేటట్లుగా ఆ 3 గంటల ప్రార్థన మహిమ కలిగిన ప్రార్థన. ఆమె చెప్పండి. సాయంత్రం 3 గంటల ప్రార్థన అయినా, తెల్లవారుజామున 3 గంటల ప్రార్థన అయినా మహిమ కలిగిన ప్రార్థన అది. ఆ ప్రార్థన చేసిన సమయంలో జవాబును చూడని వాళ్ళు లేరు, జవాబును పొందుకొని వాళ్ళు లేరు, జవాబును పొందకుండా వెనుదిరిగిన వాళ్ళు లేరు. ఈ రోజున మన ప్రార్థనలో కొర్నేలి ప్రార్థన దగ్గరికి మనం వస్తే కొర్నేలితో దేవదూతలు వచ్చి దిగంటున్నారు, కొర్నేలి నీ ప్రార్థన వినబడింది. ఇక్కడ ఇంకొక మాట కనబడుతుంది. ప్రార్థన వినబడ్డం మాత్రమే కాదంట. మనం అప్పుడప్పుడు రోడ్డు అమ్మటి వెళ్తా ఎవరో ఒకళ్ళు భిక్షగాళ్ళగా అయ్యా అని కనబడి అడిగే వాళ్ళ దగ్గరికి ₹1 ₹2 వేస్తామని చూసారా? ఆ ధర్మకార్యాలను కూడా కనబడ్డాయని చెప్తున్నాడు. ఈ రోజున మనం చేసే ప్రార్థనే కాదు, మనం అప్పుడప్పుడు బయట ఒక్కొక్కరికి దాతృత్వం కలిగి ఇచ్చేది కూడా దేవుడు చూస్తున్నాడు. ఆమె చెప్పండి. ప్రతిదీ ఆయన చూస్తాడు. మనం చేసే దాన ధర్మాలు చూస్తాడు, మంచి చూస్తాడు, ప్రార్థన చూస్తాడు, మన పరిచర్య చూస్తాడు. అన్ని విషయాల్లో మనం చూసి ఒక దినాన దూతను పంపించి మనం చేసినవన్నీ మనతో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో అటువంటి ప్రార్థన జీవితం కలిగిన వానిగా దేవుడు మనలను నిలబెట్టి నడిపించునుగాక. అలాంటి జీవితం మనకు చేయబడాలి అంటే ఒకే ఒక మాట, జకర్యా వలె దేవుని సందులో గడిపేవారిగా ఉండాలి. దావీదు వలె దేవుని సందులో అయ్యా నా కుటుంబం, నీ దాసులమైన మా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో స్థిరపరచబడాలి అని ప్రార్థన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే, ఇటలీ పటాలో ఉన్న కొర్నేలి వలె తన కుటుంబం కోసం ప్రార్థన చేసిన కొర్నేలి వెంటనే దేవుని దూతలు దిగొచ్చారు, ఆయనతో మాట్లాడుతున్నారు. నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన వినబడింది. ఇంకొక వ్యక్తిని చూపించి నేను ముగించేస్తాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో 5వ వచనం అనుకుంటా చూడండి. 5వ వచనమైనా హిజ్కియా గురించి కనబడుతుంది అక్కడ. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం కానీ 15వ వచనం కానీ చూడండి త్వరగా. 20వ వచనం కూడా చూడండి. రాజుల 2వ గ్రంథం ఇరవయవ అధ్యాయం 5వ వచనంలోనే చివరగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. ఇది మాట మనకు కావాల్సిన మాట. మన ప్రార్థన ఒకటి ఆయన చూస్తున్నాడా, మన కన్నీరు కూడా ఆయన చూస్తున్నాడా? ఈ రోజున మన కన్నీరుని కాటా గట్టిపెట్టే దేవుడు. ఈ లోకంలో ఇంతకాలం భర్త కోసమో పిల్లల కోసమో కుటుంబం కోసం కన్నీరు కార్చాం. కానీ కార్చిన కన్నీరు ఎవరో తిట్టారని కార్చే కన్నీరుని ఆయన కాటా పెట్టడు. గుర్తుపెట్టుకోండి. ఎవరో నన్ను ఏదంత మాట అన్నారు అని కారుతామే కన్నీరు, వాటిని దేవుడు కాటా పెట్టడు. దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయం కలిగి పశ్చాత్తాపంతో కన్నీరు గారుస్తామే. ఆ కన్నీరు ఎంత విలువైందో తెలుసా? ఆ కన్నీరు వృధా చేయడు దేవుడు. ఆయన కవిలలో పట్టి జ్ఞాపకం చేసుకుని మనకి కార్యాలు చేస్తాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రార్థన వినబడినది, నీ ప్రార్థన నేను విన్నాను అని ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి దేవుడు చెప్తున్నాడే. అలాంటి ప్రార్థన పరులుగా మనల్ని దేవుడు నిలబెట్టునుగాక. హిజ్కియా కన్నీరు చూసి ప్రార్థన విన్న దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడే. మరి మన కన్నీటిని చూసి మన ప్రార్థన విని మనకున్నటువంటి కొన్ని సమస్యల్ని ఆయన తీలేడా? మనకున్న సమస్యల నుంచి ఆయన దాటించలేడా? మనకున్నటువంటి అవమానాల నుంచి ఆయన తప్పించలేడా? ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఇంతకాలం ఎన్నో ప్రార్థనలు చేసాం, ఇంతకాలం ఎంతో కన్నీరు గాచాం. కానీ హిజ్కియా చేసిన కన్నీరు ఏంటో తెలుసా? దానికి ముందు కనబడుతుంది మనకి. ఒక వార్త వచ్చింది, ప్రవక్త వచ్చి చెప్తాడు, ఇక నువ్వు ఇల్లు చక్కబెట్టుకొని పని అయిపోయిందని అనగానే గోడ తట్టు తన ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి తిరిగి
ఈ చరిత్ర అంతా చాలా ఉంది చెప్పడానికి, కానీ చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. గోడ తట్టు తిరిగి ఒకే ఒక ప్రార్థన చేస్తున్నాడు. నీ సన్నిధిలో నేను ఎలా బ్రతికాను, యథార్థ హృదయుడినై ఎలా జీవించాను, నీ సన్నిధిలో నేను ఎలా ఇంతవరకు గడిపాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ రోజున మనం చేసే ప్రార్థనలో అతిశయం కలిగిన ప్రార్థన కంటే దేవుని సన్నిధిలో ఆయన హృదయాన్ని గెలుచుకునే ప్రార్థన మనం చేయాలి. ఆమెను చెప్పండి. మన హృదయం నిత్యం ఆయనతో పెనవేసుకొని దేవుని హృదయాన్ని మన వైపు తిప్పి ఆయన హృదయాన్ని గెలుచుకునే ప్రార్థన మన జీవితాల్లో దేవుడు నేర్పించును గాక. హిజ్కియా ఎంతగా ఆయన వైపు తిరిగి ప్రార్థించి ఉంటాడండి. యథార్థ హృదయుడికి నేను ఎలా ఉన్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎలా జీవించానో, నీ కొరకు నేను ఎలా బ్రతికాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా ప్రభువా అని విరిగి నలిగిన హృదయంతో అడిగాడా. వెంటనే ఆయన మనసు కరిగిపోయింది. ఏ ప్రవక్త అయితే పంపించి వెళ్ళు ఆయుష్ అయిపోయిందని చెప్పు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్పాడో, మరలా ప్రవక్తని ఈ గుమ్మం దాటకముందే చెప్తున్నాడు, ఇదిగో వెళ్ళొద్దు, వెనక్కి తిరిగి వెళ్ళు, మరలా నా దాసుడికి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించానని చెప్పు. ఈ రోజున మన ప్రార్థన ఏదో సాధారణమైన ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన ఏదో ఎవరో మెచ్చుకుంటారు, ఎవరో గొప్పలు పొగుడుతారని చేసే ప్రార్థన కాదు. మనం చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని గెలవగలిగిన ప్రార్థన మనం చేయదుముగాక. యాకోబు ఒక్క రాత్రేనండి దేవుని సన్నిధిలో పోరాడాడు, దేవుని హృదయాన్ని గెలుచుకొని పేరు మార్చబడి వచ్చాడు. అప్పటి వరకు మోసగాడు 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 అనేవాళ్ళు. అప్పటి వరకు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, తల్లిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, కట్టుకున్నదాన్ని మోసం చేశాడు అని అన్నారు. కానీ ఎప్పుడైతే దేవునితో పోరాడి దేవుని మనసును గెలుచుకున్నాడో మోసగాడు అనట్లా, ఇశ్రాయేలే. ఆమెను చెప్పండి. ఇశ్రాయేలే అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో పోరాడేవాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం దేవునితో పోరాడేవానిగా పరుగులు తీసే ప్రార్థన జీవితం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈరోజు నేను చెప్పిన మాట ఒకే ఒక్క మాట, నీ ప్రార్థన దేవునికి వినబడాలి. ఆమెను చెప్పండి. ఆ ప్రార్థన నిత్యము కూడా అట్టి ప్రార్థన జీవితం కలిగిన వారికి మీరు మార్చబడుదురు గాక. దావీదు వలె కుటుంబం నిత్యము దేవుని సన్నిధిలో స్థిరపరచబడే ప్రార్థన, కొర్నేలి వలె దైవ భక్తి కలిగిన ప్రార్థన, రాజు అయినటువంటి హిజ్కియా వలె ప్రతిరోజు కూడా యథార్థ హృదయంతో చేసే ప్రార్థన, ఇట్టి ప్రార్థన ఆయనకు వినబడుతుంది. ఇట్టి ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఈ ప్రార్థనలకి దేవుడు నిశ్చయముగా జవాబులు అనుగ్రహించునుగాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, త్వరగా ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి. ఈ రాత్రి కాల సమయమందు మీరు నాతో మాతో అందరితో మాట్లాడిన మీ ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాయి అయ్యా. చక్రీకాలతో మీరు మాట్లాడుతున్నారు. చక్రీ భయపడుకుని ప్రార్థన నాకు వినబడిందని మీరు సెలవిస్తున్నారయ్యా. ఈ దినాన మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీ సన్నిధానంలో మీకు చేర్చుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. దావీదు గారు ఏ విధంగా అయితే నిత్యము నా కుటుంబంలో నీ సన్నిధిలో స్థిరపరచబడును కాకని ఆశపడ్డాడో ప్రభా, ఈ కుటుంబాన్ని ఆ విధంగా నైనా నీ బిడ్డల కుటుంబాలన్నీ ఆ విధంగా మీ సన్నిధిలో స్థిరపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, కొర్నేలు గారు ప్రార్థన మీరు ఆలకించారు, ఆయన చేసిన ధర్మ కార్యాలు మీరు చూశారు ప్రభా. అయ్యా, ప్రతిఫలాన్ని ఇచ్చిన దేవా మీకు అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. హిజ్కియా ప్రార్థన మీరు ఆలకించి నాయన మరలా దీర్ఘాయుష్నిచ్చిన దేవా మీకు అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలకున్న ప్రతి భయాలు తొలగించండి, ఆందోళన తొలగించండి, వేదనలు తొలగించండి. మీరున్నారని నాయన ఒక ధైర్యాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించమని స్తుతి చెల్లిస్తూ అది నాని ప్రార్థన మీరు ఆశీర్వాదకరంగా దేవునికరంగా చెల్లించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరం మనకును మన వారి ప్రార్థించే సకల పరిశుద్ధులకు కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికీ వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.